కళ్ళతో చల్లగా చూసి తల్లి దగదగ మెరిసే మేనితో జ్యోతిగా వెలిగే అమ్మా కణకణమండే కళ్ళతో చల్లగా చూసి తల్లి దగదగ మెరిసే మేనితో జ్యోతిగా వెలిగే అమ్మా కొలువైనావో ఆ కొండ పైన నిలవైనావో మా గుండెలోన కొలువైనావో ఆ కొండ పైన నిలవైనావో మా గుండెలోన కణకణమండే కళ్ళతో చల్లగా చూసే తల్లి దగదగ మెరిసే మేనితో జ్యోతిగా వెలిగే అమ్మా అర్పించాము ఆర్తితో అర్చించాము అభిషేకంతో అర్పించాము ఆర్తితో అర్చించాము అభిషేకంతో ఆయుధాన్ని పట్టి సాయుధంగా మారి అసురవధను చేసి దశను మార్చి ప్రళయమూర్తివై వెలిసావు ఇలలో ప్రథమమూర్తిగా కొలిచేము మదిలో 9 రోజులు బాగా అమ్మవారికి చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటారు శరన్నవరాత్రులు? ఏమి అందులో మన ప్రతి పండుగలో కూడా సైన్స్ కూడా మిళితమై ఉంటుంది. ఇందాక మీకు మేడం చెప్పేప్పుడు చెప్పారు కదా, పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయుధాలన్నీ జమ్మి చెట్టు పైన పెట్టారని. శమీ వృక్షం అంటారు. ఏమందులో సైన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. శమీ వృక్షం ఉన్న చోట పిడుగులు పడవు. పిడుగులు పడకపోతే ఏమవుతాయి? అస్త్రాలన్నీ సేఫ్గా ఉంటాయి. కాబట్టి ఆ శమీ వృక్షం పైన వాళ్ళ అస్త్రాలన్నీ దాచేసుకొని వెళ్ళారు. ఈ 9 రోజులు శరన్నవరాత్రులు ఎందుకు మీకు అంత కళ్ళకి కట్టినట్లుగా సంస్కృతి చూయించారు. బాలా త్రిపుర సుందరిగా లలితాదేవి అన్నీ కూడా కూర్చొని సింహవాహనం పైన ఆమె హస్తముద్రికలతోటే మొత్తం ప్రపంచాన్ని ఏలేస్తుంది. దుర్మార్గులు చాలా కఠినమైనటువంటి రాక్షసులు, ఒట్టి రాక్షసులు కాదు, అసలు రాక్షసులు ఎలా వేడుకుంటారో తెలుసా? దేవతలతో వరాలు పొందేది చల్లగా చూసే తల్లి దగదగ మెరిసే మేనితో